రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన గొప్ప నాయకుడు కేసీఆర్ అంటూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొనియాడారు. సాధించిన తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. దీక్షా దివస్ సందర్భంగా శివానంద ఆశ్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పండ్లు పంపిణీ చేశారు. కేసీఆర్ గారి నిరాహార దీక్షతో 29వ తారీఖున నిరాహార దీక్ష చేయడం వలన మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఏకమై, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తల ఉంచి ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే తప్పదు అనే విధంగా నిరాహార దీక్ష చేసి, నేను సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే విధానంతో నిరాహార దీక్ష చేసి సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఇప్పటికీ 17 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆయన నిరాహార దీక్ష చేసి, ఆయన మనోభావాలు నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆయన ఉన్నట్టు, ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడి ఈరోజు ఈ స్థాయి తీసుకొచ్చిండంటే తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి గొప్పతనమే. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, పింఛన్లే కానీ, ఈరోజు ఉన్నటువంటి అదే గురుకుల పాఠశాలలే కానీ ఎన్నో రకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు.